స్టేజ్ పైన ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. చేతులు వణికిపోతున్నాయి. ప్రేక్షకులు చూస్తున్నారు. మీరు కూడా ఈ దృశ్యంలో ఉన్న వ్యక్తిలా అనిపిస్తోందా? ముందు 100 మంది ఉన్న 4 మాటలు కూడా బయటకు రావడం లేదా? గుండె వేగంగా కొట్టుకుంటుంది. గొంతు బిగుసుకుపోతుంది. చేతులు కదలడం లేదు. ఏమి తప్పుగా మాట్లాడితే ఏమైపోతుందో అన్న టెన్షన్ వెంటాడుతోంది. దీన్నే పబ్లిక్ స్పీకింగ్ ఫోబియా అంటారు. ఇది మీ ఒక్కరికే కాదు, ప్రపంచంలోని ప్రతి 3 వ్యక్తిలో ఒక వ్యక్తికి ఇలానే ఉంటుందండి. నిజానికి చాలా మంది మరణానికన్నా పబ్లిక్ లో మాట్లాడే భయమే ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీరు కూడా ఒక కాన్ఫిడెంట్ స్పీకర్ గా మారిపోతారు. ఈ భయం కూడా మాయమైపోతుంది. మీరు అంటే పబ్లిక్ లో మాట్లాడే ముందు ఒంటరిగా ప్రాక్టీస్ చేయండి. రూమ్ లో మీ ఒక్కరే ఉన్నప్పుడు అద్దం ముందు, గోడ ముందు ప్రాక్టీస్ చేయండి. మిర్రర్ ప్రాక్టీస్ ముందు అయితే చాలా వర్కౌట్ అవుతుంది. కొంచెం కష్టమే అనిపించవచ్చు, కానీ మీరు రోజు ప్రాక్టీస్ చేస్తే మాత్రం తప్పకుండా రిజల్ట్ అనేది ఉంటుంది. భయం అనేది స్వయంగా తగ్గిపోతుంది. చెప్పాలి అంటే మీరు డైలీ చేసే యాక్టివిటీస్ ని మీరు మిర్రర్ ముందు మీకు మీరే చెప్పుకోవడం ప్రాక్టీస్ చేసినట్లయితే మీలో కాన్ఫిడెంట్ అనేది డెవలప్ అవుతుంది. తేలికగా శ్వాస తీసుకోండి. తెచ్చుకున్న టెన్షన్ ని తగ్గించుకోవడానికి 3 సెకండ్ల లోపల శ్వాస తీసుకొని 3 సెకండ్లు బయట పెట్టండి. ఇది మీ మైండ్ ని కూల్ చేసి బాడీకి రిలాక్స్ అనేది ఇస్తుంది. మీ మైండ్ పైన ఫోకస్ చేసి కాన్ఫిడెంట్ గా మాట్లాడగలను అనే అనుభవాన్ని మీరు తెచ్చుకోండి. మీరు ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు అనే విషయం పైన మీకు క్లారిటీ అనేది పక్కా ఉండాలి. కంటెంట్ బాగా అర్థమైతే మాటలు సహజంగా వస్తాయి. మీరు పెద్దగా ఏదో చెప్పాల్సిన అవసరం లేదు. మీరు అర్థం చేసుకున్న విషయానికి ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అంతే. చెప్పే విషయం పైన మీకు ప్రేమ ఉంటే చాలు. భయాన్ని భావించకండి. మీరు చెప్పేది ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. మీరు ఇతరులకు ఉపయోగపడే సమాచారాన్ని అందిస్తున్నారు. దానిపైన మాత్రమే ఫోకస్ చేయండి. మీ ఎదుట ఉన్న వాళ్ళు ఎవరు దేవుళ్ళు కాదండి. వాళ్ళు కూడా మనలాగే భయపడే మనుషులు. వాళ్ళని మీ ఫ్రెండ్స్ లో ఊహించుకోండి. వాళ్ళే మీరు పెద్ద స్టేజ్ పైకి ఎక్కాలి అని అనుకోండి. చిన్నగా రూమ్ లో స్టార్ట్ చేయండి. మిర్రర్ ముందు, గోడ ముందు మాట్లాడడం ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చిన్న టాపిక్ చెప్పండి. నువ్వు చెప్పే ప్రతి మాటకి నువ్వు వాల్యూ ఇచ్చే వరకు వాళ్ళు నీ మాట వినరు. మాట్లాడేటప్పుడు పర్ఫెక్ట్ గా మాట్లాడాలని మీకు మీరే ఒత్తిడి చేసుకోకండి. ఎవరం పర్ఫెక్ట్ కాదు. పబ్లిక్ స్పీకింగ్ అంటే మాటలు కాదండి, ధైర్యం. మీ మాటల్లో నిజం ఉంటే భయానికి చోటు ఉండదు. ప్రాక్టీస్ చేయండి, ప్యాషన్ పెట్టండి. ఫియర్ పోతుంది, ఫ్యూచర్ డెఫినెట్ గా వస్తుంది. ఏదైనా గుర్తు పెట్టుకోండి, మనం ఏదైనా మాట్లాడాలి అంటే ఆ టాపిక్ మనకు గనక అర్థమైపోతే మనం స్టేజ్ పైకి వెళ్ళినా ఇంకెక్కడ వెళ్ళినా కూడా భయం లేకుండా మనం మాట్లాడగలం. ఆటోమేటిక్ గా ఫ్లో అనేది వచ్చేస్తుంటది. ఇక మీద మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ టిప్స్ ఫాలో అవ్వండి. డెఫినెట్ గా ఫ్యూచర్ లో మీరు ఫియర్ లేకుండా మాట్లాడగలుగుతారు.